ఇక ఏపీకి మరో భారీ పెట్టుబడితో కంపెనీ రాబోతున్నట్టు మంత్రి లోకేష్ ప్రకటించారు. ఆ కంపెనీ డీటెయిల్స్ రివీల్ చేశారు. 82,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. 2019లో ఒక కంపెనీ కొత్త ప్రాజెక్టులను నిలిపివేస్తుందని, అదే కంపెనీ తుపాను మాదిరిగా మళ్లీ ఏపీకి వస్తుందన్నారు మంత్రి లోకేష్. గతంలో వైసీపీ దెబ్బకు పారిపోయిన కంపెనీలు తిరిగి కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో ఏపీకి వస్తాయన్నారు. ఏపీకి మరో భారీ పెట్టుబడితో కంపెనీ రాబోతున్నట్లుగా మంత్రి లోకేష్ ప్రకటించారు. ఆ కంపెనీ డీటెయిల్స్ రివీల్ చేశారు. 82,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టుగా ఎక్స్ లో పోస్ట్ చేశారు లోకేష్. 2019లో ఒక కంపెనీ కొత్త ప్రాజెక్టులు నిలిపివేస్తుందని, అదే కంపెనీ తుపాను మాదిరిగా మళ్లీ ఏపీకి వస్తుందన్నారు మంత్రి లోకేష్. ఇటు గతంలో వైసీపీ దెబ్బకు పారిపోయిన కంపెనీలు తిరిగి కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో ఏపీకి వస్తాయన్నారు. ఏపీకి మరో భారీ పెట్టుబడితో కంపెనీ రాబోతున్నట్టుగా మంత్రి లోకేష్ ప్రకటించారు. ఆ కంపెనీ డీటెయిల్స్ రివీల్ చేశారు మంత్రి లోకేష్. 82,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టుగా ఎక్స్ లో పోస్ట్ చేశారు ఆయన. 2019లో ఒక కంపెనీ కొత్త ప్రాజెక్టులను నిలిపివేస్తుందని, అదే కంపెనీ తుపాను మాదిరిగా మళ్ళీ ఏపీకి వచ్చింది అంటూ కూడా మంత్రి లోకేష్ చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, అంటే నిన్న సాయంత్రం 4 గంటలకి మంత్రి నారా లోకేష్ తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ వేదికగా ఒక ప్రకటన చేశారు. 2019లో అంటే వైసీపీ వచ్చిన తర్వాత వైసీపీ దెబ్బకి పారిపోయినటువంటి ఒక కంపెనీ మళ్ళీ తిరిగి రాబోతుంది. అతిపెద్ద కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాబోతుంది. దాని వివరాలు ఈ రోజు ఉదయం 9 గంటలకు ప్రకటించారు. అప్పటి నుంచి కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా ఒక క్యూరియాసిటీ అనేది రాష్ట్ర ప్రజల్లోనూ అటు పారిశ్రామికవేత్తల్లోనూ కనబడింది. లోకేష్ ఏ కంపెనీ గురించి అనౌన్స్ చేయబోతున్నారో, 2019లో వెళ్ళిపోయినటువంటి ఆ కంపెనీ ఏంటి, అది ఎప్పుడు రాబోతుంది, దాని పేరు ఏంటండి, ఒక క్యూరియాసిటీ అయితే ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపు క్రితమే మంత్రి నారా లోకేష్ తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ ద్వారా ఆ కంపెనీకి సంబంధించినటువంటి ప్రకటన విడుదల చేశారు. రీన్యూ అనే ఒక గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి కంపెనీ తిరిగి ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాల తర్వాత అడుగు పెట్టబోతుందంటూ నారా లోకేష్ తన సోషల్ మీడియా అకౌంట్లో ప్రకటించారు. 5 సంవత్సరాల ముందు వెళ్ళిపోయింది, ఇప్పుడు తుఫాను మాదిరిగా ఆంధ్రప్రదేశ్లోకి పెట్టుబడులు పెట్టడానికి దూసుకొస్తుందని చెప్పారు. రీన్యూ అనేది గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి ప్రాజెక్టు, విద్యుత్కు సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోతుంది. దాదాపు 6 రకాల పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోతుంది. దాదాపు 82,000 కోట్ల పెట్టుబడులతో రీన్యూ అనేది ఆంధ్రప్రదేశ్లో తన పెట్టుబడులు పెట్టబోతుంది. రేపు ఎల్లుండి జరగబోతున్నటువంటి విశాఖ వేదిక జరగబోతున్నటువంటి CII సదస్సులో ఈ కంపెనీతో ఒప్పందం కూడా కుదుర్చుకోబోతున్నట్లు నారా లోకేష్ ప్రకటించారు. అంతేకాదు దీని ద్వారా ఇతర పరోక్షంగా కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు కూడా రాబోతున్నాయని చెప్తున్నారు. ఇప్పటికే కర్నూలు వేదికగా మెగా పార్కును కూడా డిజైన్ చేస్తున్నారు. అక్కడ ఆల్రెడీ 2017లోనే అక్కడ సోలార్ ఎనర్జీకి సంబంధించినటువంటి ప్లాంట్ని రూపొందించిన నేపథ్యంలో ఇప్పుడు రాయలసీమకి అనుసంధానంగా ఇప్పుడు రీన్యూ ప్రాజెక్ట్ కూడా రాబోతుందంటూ మంత్రి నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది. ఇది రేపు ఎల్లుండి జరగబోయే సమ్మిట్లో దీనికి సంబంధించిన ఒప్పందాలు జరగబోతున్నాయి. సుమంత్ సిన్హాకి ఈ సందర్భంగా కంపెనీ హెడ్ సుమంత్ సిన్హాకి నారా లోకేష్ కృతజ్ఞతలు కూడా చెప్పారు, వెల్కమ్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. 2019 ముందు ఆంధ్రప్రదేశ్లో అప్పుడు టీడీపీ హయాంలో చాలా పరిశ్రమలు వచ్చాయి. అయితే వైసీపీ వచ్చిన తర్వాత చాలా పరిశ్రమలకి అక్కడ ఉన్నటువంటి రాయితీలు వెనక్కి తీసుకోవడం, భూములు వెనక్కి తీసుకోవడం, ఇలాంటి అనేక ఇబ్బందులు గురి చేసిన నేపథ్యంలో చాలా కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. వైజాగ్ వేదికగా, అదేవిధంగా ఇటు గన్నవరం, మంగళగిరి ప్రాంతాల్లోని చాలా ఐటీ కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయిన నేపథ్యం. అంతేకాదు అమర్ రాజా లాంటి ఒక అతిపెద్ద అప్పుడు 10 ఏళ్ల పాటు ఎంపీగా పనిచేసినటువంటి గల్లా జయదేవికి సంబంధించినటువంటి అమర్ రాజా కంపెనీ కూడా తిరుపతిలో తమ ప్లాంట్ని రద్దు చేసుకుని వెనక్కి హైదరాబాద్ వెళ్ళిపోయి తెలంగాణలో పెట్టుబడులు పెట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అలాంటి సంస్థలు తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వైపు వస్తున్నాయని మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పరిశ్రమలు పెట్టడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని మౌలిక వసతులు కల్పిస్తుంది. తక్కువ ధరకే భూములు కూడా ఇస్తున్న నేపథ్యంలో పెట్టుబడులు పరిశ్రమలు పెట్టడానికి రాష్ట్రం వైపు రావాలని కోరుతున్న నేపథ్యంలోనే ఆ దిశగా ఇప్పుడు కొత్త రీన్యూ అనే ఎనర్జీకి సంబంధించినటువంటి గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి పరిశ్రమ రాబోతుంది. రేపు దీనికి సంబంధించిన ఒప్పందాలు కూడా జరగబోతున్నాయి.
అయితే రాజేష్, ఇప్పటికే చూసుకుంటే ఏపీకి పెట్టుబడుల వరద ఒక్కొక్కటిగా వస్తుందని చెప్పుకోవాలి. మరి దీనికి సంబంధించి అసలు ఏపీ ప్రజలు ఏమంటున్నారు? ఇప్పుడు వెళ్ళిపోయిన కంపెనీ మళ్ళీ వచ్చి పెట్టుబడులు పెడుతుంది అంటే దానికి సంబంధించి లోకేష్ ట్వీట్ చేశారు. మరి ట్వీట్కి సంబంధించి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక భరోసా కల్పిస్తుంది. చాలా మంది ఇండస్ట్రియలిస్టులు కానీ లేకపోతే ఇక్కడ పరిశ్రమలు పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళు మొదటి నుండి, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్న మొదటి డౌట్ ఏంటంటే, ఒకవేళ ఇప్పుడు మేము పరిశ్రమలు పెడతాము, ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వం నెక్స్ట్ ప్రభుత్వం మారితే మళ్ళీ మాకు ఇబ్బందులు ఎదురవుతాయి కదా అని ఒక ప్రశ్నను, ఒక డౌట్ను వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి అంశాలు అటు ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ ఇద్దరు కూడా వాళ్ళకి హామీ ఇస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉండదు, ఖచ్చితంగా మీరు పరిశ్రమలు పెట్టవచ్చు, ధైర్యంగా పరిశ్రమలు పెట్టవచ్చు అంటూ వాళ్ళకి హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గూగుల్ డేటా సెంటర్ వచ్చినా లేకపోతే వైజాగ్ వేదికగా అనేక పరిశ్రమలు వస్తున్నప్పటికీ ఖచ్చితంగా ఒక హామీ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వాలు మారిన ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని ఒక హామీ ఇస్తున్న నేపథ్యంలో పరిశ్రమలు పెట్టుబడులు రాష్ట్రానికి వస్తూనే దానిలో భాగంగా ఇప్పుడు గతంలో వెళ్ళిపోయినటువంటి రీన్యూకి సంబంధించినటువంటి ఎనర్జీకి సంబంధించినటువంటి పరిశ్రమలు కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో పాటు లోకేష్, చంద్రబాబు చూపిస్తున్నటువంటి చొరవ కారణంగానే ఇప్పుడు పరిశ్రమలు తిరిగి పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. రేపు ఎల్లుండు జరగబోతున్నటువంటి వైజాగ్ వేదికగా జరగబోతున్నటువంటి సిఐఐ సమ్మిట్ ద్వారా దాదాపు 9 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. 7.5 లక్షల ఉద్యోగాలు కూడా ఆంధ్రప్రదేశ్ యువతకు రాబోతున్నాయని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇది ఒక పాజిటివ్ సైన్ గానే ఆంధ్రప్రదేశ్ యువత చూస్తుంది. ఎందుకంటే పరిశ్రమలు రావడం, పెట్టుబడులు రావడం ద్వారా ఖచ్చితంగా సొంత రాష్ట్రంలో ఉపాధి కలుగుతుంది, సొంత ప్రాంతాల్లో ఉపాధి కలుగుతుందనే భావన యువతలో కనబడుతుంది. కాబట్టి దానికి అనుగుణంగా ఒక పాజిటివ్ రెస్పాన్స్ అనేది కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్. సో చూసుకోవచ్చు, ఇటు ఏపీకి మరో భారీ పెట్టుబడితో కంపెనీ రాబోతున్నట్లుగా కూడా మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. దాదాపు 82,000 కోట్ల పెట్టుబడితో వెళ్లిపోయిన కంపెనీ మళ్ళీ ఏపీకి తిరిగొచ్చింది అంటూ కూడా లోకేష్ ట్వీట్ చేశారు.